కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకుని కేసీఆర్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలుపై యాదగిరిగుట్టలో చర్చ చేద్దామని సవాల్ విసిరారు చామల. కమిషన్ కాకతీయకు రూపకర్త హరీష్ రావు గారు ఒకప్పుడు చెరువులు చాలా ఇంపార్టెంట్, చెరువులను తోమాలే, చెరువుల పుడికలు తీయాలి, అదే మన లైఫ్ లైన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ హైడ్రా ఏదైతే తీసుకొని నోటీసులు ఇస్తుందో దీని మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సవరణల గురించి మాట్లాడవచ్చు. అవును, వీళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీ మాదిరిగా ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నాయో, ఎక్కడెక్కడ షికంలో ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లో ఉన్నాయో చెప్పి మీరు కమిటీకి సిఫార్సు చేయొచ్చు మీరు. కానీ టోటల్గా హైడ్రానే తప్పుపట్టే విధంగా మీరు ప్రచారం చేయడాన్ని మీ గత పాలనలో మీరు చెప్పి మరి మీరు ఆ రోజు మిషన్ కాకతీయనా కమిషన్ కాకతీయనో నాకు అర్థం కాలే. మళ్ళీ ఒక విషయం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి కూడా ఏదో మాట్లాడుతూ నిన్న మీరు 33 జిల్లాలకు 10,000 కోట్లు మేము ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోకుండా వాటన్నిటినీ క్యాన్సిల్ చేసే ప్రయత్నం. ఎందుకంటే 33 జిల్లాలలో 10,000 కోట్ల రూపాయలకు ముందే కమిషన్ తీసుకొని పనులు కేటాయించినప్పుడు పనులలో నాణ్యత లేదనే కదా మేము క్యాన్సిల్ చేసింది. మీరు తీసుకున్న కమిషన్లు కక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మరి మీకు నిద్ర పట్టక మీరు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుర్రు. గత ప్రభుత్వంలో మీరు కమిషన్లకు కకృతిపడే 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మీరే ఒప్పుకుంటుర్రు 33 జిల్లాలలో 10,000 కోట్ల పనులు ప్రారంభించినామని. మీరు ప్రారంభించిరంటేనే సింగిల్ విండో కమిషన్ స్ట్రక్చరే కదా మనది ప్రారంభించింది. మరి ఇవాళ అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే ఈరోజు ఆ పనులను క్యాన్సిల్ చేసినాం. తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దనే ఈ ప్రక్రియను మళ్ళీ ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. మీ నాయకులే విశ్వేశ్వరరెడ్డి గారు పదే పదే చెప్తుండు ప్రభుత్వంని మనం అందరం సపోర్ట్ చేయాలి, మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు హైడ్రాను మనం సపోర్ట్ చేయాలి. హైడ్రాకి తారతమ్యం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, ఎవరు ఎఫ్టీఎల్ ఉన్నా, ఎవరు బఫర్లు ఉన్నా, ఏ ప్రక్రియ ప్రకారం పోతుర్రో, ఎవరి కోసం